ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ కావాలని చెప్పారనమాట. ఇది 1 kgలో చేశాను. ఇది హార్ట్ షేప్లో కావాలని చెప్పి నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ని అయితే పంపించారు. నేను కేక్ని ఆల్రెడీ క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. సెట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే హార్ట్ షేప్ని కన్వర్ట్ చేసుకున్నాను. మనకి మౌడ్లో వేసిన దానికంటే ఇలానే చాలా బాగా వస్తుంది షేపు. ఇప్పుడు చూడండి లాస్ట్కి ఎలా ఉన్నది అన్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం సెట్ చేసుకుని ఏదన్నా డిజైన్ కట్ చేసుకోవాలన్నా కూడా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది అనమాట. సో అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మనం లేయర్స్ పెడతాం కదా, అవి సెపరేట్ అయిపోతాయి అనమాట వెంటనే చేస్తే. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, బట్ ఫస్ట్ టైం చేసిన బిగినర్స్ అయినా కూడా మనం కొంచెం సెట్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది క్రమ్ కోట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ నేను షేప్ చూసారా ఏ విధంగా ఉందో. ఈ విధంగా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసుకున్నాను కదా. ఇప్పుడు రెడ్ వెల్వెట్ క్రమ్స్ని ఈ విధంగా మిక్సీ పట్టుకుని అయితే యాడ్ చేసుకున్నాను. పైన చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా నేను డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్తో వేసుకుని ప్లేస్ చేసుకున్నాను అనమాట. కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.